వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో సర్ కార్యక్రమం ముగిసిన తర్వాత వివరాలు లభ్యం కాని ఓటర్ల సంఖ్య 44,89,000గా తేలింది. అంటే మొత్తం ఓటర్ల సంఖ్యలో ఇది దాదాపు 11%. సర్కు ముందు మొత్తం ఓటర్లు 4,16,00,000 ఉన్నారు. అందులోంచి ఈ 44 లక్షల ఓటర్లు ఈ బోగస్ ఓట్లు తొలగించినట్టు అయింది. సర్కు ముందున్న ఓట్లలో 89% మాత్రమే తుది జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. ఈ వివరాలు లభ్యం కాని ఓటర్లలో 15 లక్షలకు పైగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా 13,45,000 మంది చిరునామాలో లేని ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా రాయలసీమలో ఎక్కువగా ఉన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప జిల్లాల్లో ఈ ఆచూకీ తెలియని ఓటర్లు దాదాపు 35% ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు, దొంగ ఓటర్లు కాబట్టే వీళ్ళ వివరాలు దొరకలేదు. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇలాంటి బోగస్ ఓట్లు 66,000 ఉన్నాయి. అప్పట్లో తిరుపతి లోక్సభకు బై ఎలక్షన్ జరిగినప్పుడు తమిళనాడు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారని ఆరోపణలు వచ్చినాయి. భూమన కరుణాకర్ రెడ్డి ప్రోద్బలంతో ఈ దొంగ ఓట్లు చేర్చడానికి సహకరించిన అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ని ఎన్నికల సంఘం విచారణ తర్వాత సస్పెండ్ చేశారు. ఇలాంటి ఉదంతాలు చాలా నియోజకవర్గాల్లో జరిగినాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ప్రకాశం జిల్లా పర్చూరు, బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ప్రోద్బలంతో దొంగ ఓట్లు చేర్చారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. అప్పుడు కూడా అక్కడ బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఈ సర్ కార్యక్రమం ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే చిరునామాలో లేని ఓటర్లు రాష్ట్రంలో 7,77,000 మంది ఉంటే కడప జిల్లాలో అత్యధికంగా 79,000 మంది ఉన్నట్టు తేలింది. అంటే చిరునామాలో లేని ఓటర్లలో 10% ఓటర్లు కడప జిల్లాలోనే ఉన్నారు. కడప తర్వాత స్థానంలో కర్నూలు, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. డబల్ ఎంట్రీలు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఈ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ఇలాంటి ఓట్లు ఉన్నాయి, వివరాలు లభ్యం కాని ఓట్లు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా బోగస్ ఓటర్లను జాబితాల్లోకి ఎక్కించారన్న ఆరోపణలకు ఇది బలం చేకూర్చే విధంగా ఉంది. ఇప్పుడు ఇది జిల్లాల వారీగా ఎవరెవరు ఎక్కడెక్కడ బోగస్ ఓటర్లు ఉన్నారనేది బయటికి రావడంతోనే వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టారు. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో వీళ్ళు దిట్టలో, వైసీపీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి వైసీపీ మీడియా దాకా. నిజానికి ఈ కార్యక్రమం వల్ల బోగస్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లను జాబితాల నుంచి తొలగించి జాబితాలను క్లీన్ చేస్తున్నారని చెప్పాలి. మనం ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. సర్ కార్యక్రమం జరిగినప్పుడు బీహార్, బెంగాల్లో మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నారు, ముస్లింల ఓట్లు తొలగిస్తున్నారని పెద్ద ఎత్తున గోల్ చేశారు. యాక్చువల్గా బెంగాల్లో ఈ సర్ కార్యక్రమానికి ముందు 7,66,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12% బోగస్ ఓటర్లుగా తేల్చి వాటిని తొలగించారు. తొలగించిన ఓటర్లలో ఈ 12%లో ముస్లింల పర్సంటేజీ 30% ఉంటుంది. తొలగించిన ఓటర్లలో ముస్లింల పర్సంటేజ్ దాదాపు 30%. అక్కడ మొత్తం ఓటర్లలో ముస్లింల శాతం కంటే ఇది తక్కువ. ఎందుకంటే మొత్తం ఓటర్లు 34% ఉన్నారు. ఆ రకంగా చూసుకున్న 34% మందిని తొలగించాలి. కానీ అక్కడ 30%మే తొలగించిన ఓటర్లు ముస్లింలు ఉన్నారు. అంటే ఏంటి, పని కట్టుకుని ముస్లిం ఓట్లు ఏం తొలగించలేదు. అలాగే బీహార్లో 9% బోగస్ ఓట్లు తేలినాయి. తమిళనాడులో 11% బోగస్ ఓటర్లు తేలారు. ఏ రాష్ట్రంలో చూసినా కూడా సర్ కార్యక్రమం జరిగిన రాష్ట్రాల్లో సర్ కార్యక్రమం జరిగిన తర్వాత 10% అటు ఇటుగా బోగస్ ఓట్లు తేలినాయి. కాబట్టి పని కట్టుకుని ఓట్లు తొలగిస్తున్నారు, ప్రతిపక్షాలకు నష్టం చేస్తున్నారనే ఆరోపణలు గతంలోనే తేలిపోయాయి. ఇప్పుడు వైసీపీ లాంటి ఆరోపణలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.